In this video, we will discuss about problems on break-even point. First of all, what is break-even point? Break-even point అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000. ఇక్కడ వచ్చేసి ఇంతవరకు నేను 20,000 అనేది నాకు వచ్చింది. అంటే నేను ఇంకా ఎంత 30,000 లాసెస్లో ఉన్నా. ఇది వచ్చేసి లాసింగ్ ఏరియా. నెక్స్ట్ అప్పుడు సమ్ డేస్ తర్వాత 50,000 అనేది వచ్చింది. అంటే నేను ఎంతైతే ఇన్వెస్ట్ చేసినా అంత వచ్చేసింది. ఎంతైతే నాకు ఇన్వెస్ట్ చేస్తే అంటే నేను ఇన్వెస్ట్ చేసిన ఒరిజినల్ కాస్ట్ నాకు వచ్చేస్తే దాన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. బ్రేక్ ఈవెన్ పాయింట్కి అబోవ్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ తర్వాత 50,000 తర్వాత ఎంత వచ్చినా నాకు ప్రాఫిట్. 50,000 బిఫోర్ 50,000 వచ్చేసి లాసెస్. అంటే నో ప్రాఫిట్ నో లాసెస్ ఈజ్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. దిస్ ఈజ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ డెఫినేషన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఏ హైటెక్ రైల్ కెన్ క్యారీ ఏ మ్యాక్సిమం 36,000 passengers per annual at fare of 400. The variable cost per passenger is 150, right? The fixed cost is 25 lakhs per year. Find the break-even point in terms of number of passengers or also in terms of fare collections. మనకేమి ఇచ్చినాడు ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడో డైరెక్ట్ అనేది అప్లై చేద్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి అంటే మనకేంది యూనిట్స్లలో బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్. మనకు కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? ఫెయిర్ పర్ ప్యాసింజర్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ ప్యాసింజర్స్. ఫెయిర్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? ఫెయిర్ ప్రైస్ ఫర్ 400 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ ప్యాసింజర్స్ ఎంత ఇచ్చినాడు? 150. అంటే 400 మైనస్ 150 చేస్తే ఎంత వస్తుంది? 250 వస్తుంది. అంటే కాంట్రిబ్యూషన్ వచ్చేసింది. ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసినాను కదా. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 25 lakhs బై 150. 25 lakhs బై 250 ఎంత అవుతుంది? 25 lakhs బై 250 ఎంత? 10,000 ప్యాసింజర్స్ అనమాట. అంటే 10,000 ప్యాసింజర్స్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది? బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది 10,000 అనేది అవుతుంది అనమాట. 10,000 ప్యాసింజర్స్ ఉంటారు అనమాట. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్కి ఏంది? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అనమాట. ఇది రేషియో. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియోకి ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. 400 సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? ఫెయిర్ పర్ ప్యాసింజర్స్ అనమాట. 400 మైనస్ 150 బై 400 ఇంటూ 100. 400 మైనస్ 150 ఎంత? 250 బై 400 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం క్యాష్లో. 250 బై 400 ఇంటూ 100 ఎంత వస్తుంది? 62.5. ఎంత వచ్చింది చూడండి? 62.5 అనమాట. దిస్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్ అనేది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 25 lakhs బై 62.5 కాంట్రిబ్యూషన్ రేషియో. 25 lakhs బై 62.5 చేస్తే ఎంత? 40,000 అనేది మనకి BEP ఫర్ సేల్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.